హాయ్ అండి. వెల్కమ్ టు మంచి మాటలు. ఈరోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో వంశీ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అతని సంతోషం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. వంశీ అతని తోటి గ్రామస్తులు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నారు. వర్షాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. పంటలు, భూమి, చెట్లు అన్నీ ఎండిపోయాయి. పశువులు చనిపోవడం ప్రారంభించాయి. వర్షాలు లేకపోవడంతో వాగు మెల్లగా ఎండిపోతోంది. ఒక రాత్రి గ్రామస్తులతో సమావేశమైనప్పుడు వంశీ ఇలా అన్నాడు. మన గ్రామం గుండా ప్రవహించే భూగర్భ నది గురించి మనమందరం మన తాతల కాలం నుండి కథలుగా వింటున్నాము. మనం ఎందుకు తవ్వి చూడకూడదు అన్నాడు. దానికి గ్రామస్తులందరూ అంగీకరించారు. తర్వాత రోజే త్రవ్వకాలు ప్రారంభించారు. అందరూ కొన్ని రోజులు త్రవ్వి వెంటనే వదిలేశారు. అయినప్పటికీ వంశీ మాత్రం త్రవ్వడం ఆపలేదు. గ్రామస్తులందరూ అతన్ని ఆశ వదులుకోమని, నీరు రావని, నీ శ్రమ వృధా అవుతుందని చెప్పారు. దానికి వంశీ దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని అంటాడు. ఒకరోజు అతను అలాగే త్రవ్వుతుండగా కొన్ని నీటిని చూశాడు. ఆ నీటిని చూసిన వంశీ గ్రామస్తులంతా ఎంతో సంతోషపడతారు. అప్పటి నుండి ఆ గ్రామంలో ఎప్పుడూ నీటి కొరత లేదు. గ్రామస్తులందరూ వంశీని చాలా మెచ్చుకున్నారు. అందుకే దేనికైనా పట్టుదల, శ్రమ అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దానికి తగినట్లు కష్టపడాలి. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.